వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చాలా గట్టి షాక్ ఇచ్చింది. అదేంటి అనంటే, ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే పింఛన్ కానీ, లేదనంటే గ్యాస్ సిలిండర్లు కానీ, ఇంకోవైపు మత్స్యకారుల భరోసా ఏదైతే ఉందో అది కానీ, ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన తల్లికి వందనం కానీ, రేపు రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే ముఖ్యమైన పథకం రైతు భరోసా ఏదైతే ఉందో, ఇలా కీలక పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలామంది కూడా లబ్ధి పొందుతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు. యాక్చువల్‌గా రూల్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో, అంటే వివిధ శాఖల్లో పనిచేస్తున్న పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, ముఖ్యంగా లాయర్లు కానీ, లేదనంటే టీచర్లు కానీ, లేదనంటే వీఆర్ఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దారులు, మండల రెవెన్యూ అధికారులు, ఇలా రకరకాలుగా ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళకి ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలలో లబ్ధి చేకూరడం అనేది ఉండదు. ఒక రకంగా రేషన్ కార్డు కూడా ఉండదు వీళ్ళకి. ఇక్కడ కేవలం ఈ పథకాలనేవి ఎవరికి వర్తిస్తాయి? పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి మాత్రమే తప్పితే, ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి చేయకూడదు. కానీ గత కొద్ది రోజులుగా చూసుకుంటే ప్రభుత్వం కొన్ని విషయాల మీద నిఘా పెట్టడం జరిగింది. అదేంటి అని అంటే, రీసెంట్‌గా తల్లికి వందనం పథకంలో కూడా చాలామంది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా లబ్ధి పొందుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలిసింది. అయితే వీళ్ళు ఈ పథకాలకి ఎలా అర్హులయ్యారు అనంటే, గత ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అయితే అభివృద్ధి అనేది మొత్తం పూర్తిగా కూడా తుంగలో తొక్కి, కేవలం సంక్షేమ పథకాలు ఒకటి ఇచ్చినా, రెండు ఇచ్చినా, మూడు ఇచ్చినా, ఎంత ఇచ్చినా కానీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు. అభివృద్ధి అనేది పూర్తిగా కూడా నేలమట్టం చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్‌గా ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేదనంటే ఆ నాయకులకి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, లేదనంటే వాళ్ళకి కావలసిన వాళ్ళు, బంధువులు, ఇలా రకరకాలుగా ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో దొంగ పెన్షన్లకి, దొంగ సంక్షేమ పథకాలకి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా చాలామందికి కూడా ఇలా సంక్షేమ పథకాలు అనేవి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే. అంటే ఒక 5-10% మంది అయితే మాత్రమే ఉంటారు. అయితే వీళ్ళు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,56,000 మందికి పైగా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల్లో, అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 1,56,000 మందికి కేవలం ఈ సంక్షేమ పథకాల్లో అర్హతలు సంపాదించుకొని దొంగ పథకాలైతే దొడ్డిదారిని తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వం వాటిని గుర్తించి ఇప్పుడు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు అనర్హులయ్యి ఉండి పూర్తి స్థాయిలో ఈ పథకాలు అందుకొని ప్రభుత్వాన్ని మోసం చేసే ఫలమైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవాల్లో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగికి ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, అంటే రేషన్ కార్డుతో సహా ఏది కూడా వాళ్ళకి వర్తించదు. అంటే పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఈ తల్లికి వందనం కానీ, ఇంకోటి కానీ ఇవేవి కూడా వాళ్ళకి వర్తించవు. కానీ గత ప్రభుత్వంలో దొడ్డిదారిన ఈ అర్హతలు సంపాదించి వాళ్ళు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వాటి మీద కూడా ఒక దృష్టి పెట్టి ఇప్పుడు వాటిని కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణగా చూసుకుంటే గతంలో పెన్షన్లో కూడా చాలామంది కూడా దొంగ పెన్షన్లకు అప్లై చేసుకోవడంతో గతంలో సర్వే చేపట్టి సుమారు 8 లక్షలకు పైగా ఉన్న దొంగ పెన్షన్లు అయితే కట్ చేయడం అయితే జరిగింది. అండ్ రేషన్ కార్డుల్లో కూడా మిగతా వీటిలో కూడా ఇలా పూర్తి స్థాయి ట్రాన్స్పరెంట్గా, అంటే ప్రభుత్వం ఆల్రెడీ అప్పుల్లో ఉంది కాబట్టి ఇలా దుడ్డిదారిన ప్రభుత్వ ఖజానాకి గండి పడకన్నా జాగ్రత్త వహిస్తూ ఆ డబ్బుని జాగ్రత్తగా మిగుల్చుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ఇంకోటి కానీ ఏవి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి కూడా లబ్ధి చేకూరకూడదని చెప్పి చాలా కఠినమైన చర్యలు, కఠినమైన ఆంక్షలు విధించడం అయితే జరిగింది. దాని మీద ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులు కూడా కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా చాలా గట్టి షాకింగ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక చేదు కబురు చెప్పిందని మనం అయితే చెప్పుకోవచ్చు.